నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం ఏ విధంగా మలుపులు తిరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఐటీ విద్యార్థులది ఇప్పుడు మద్య కుంభకోణంలో కొత్త వెలుగైతే ఇప్పుడు వస్తుంది. మరి ముఖ్యంగా అసలు ఏంటిది, తర్వాత ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపులు తిరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా ఉన్న నిందితులు అయితే ఇది విచారణ అయితే జరుగుతుంది. అందులో ఇప్పుడు ముఖ్యంగా ఐటీ విద్యార్థులు అయితే వెలుగులోకి వస్తుంది. ఏంటి దీని మీద మీ స్పందన ఏంటి? ఐటీ విద్యార్థులకు సంబంధించి ఒక 2 వారాల ముందు నుంచి మనం కట్టా ప్రణయ్ ప్రకాష్ అని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఐటీ మెడ్రాస్లో చదివాడో అతనికి ఎవరితో టచ్ అంటే నలుగురు ఉన్నారండి. ముఖ్యంగా ఎవరైతే రాజకేశ్ వాడుకున్నటువంటి వ్యక్తులు నలుగురు, ముఖ్యంగా ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మెడ్రాస్, ఈ 2 ఫేమస్ ఇండియాలో ఐఐటికి సంబంధించి. ఐఐటి ఖరగ్పూర్లో పూర్తి పేరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. అతనితో పాటు ఈయన ఇంటర్లో చదువుకున్నాడు. మన కట్టా ప్రణయ్ ప్రకాష్ దుబాయ్కి వచ్చాడు. తర్వాత సౌత్ ఆఫ్రికాలో వాళ్ళు కలిసినారు. రాజకేశ్ రెడ్డి, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సౌత్ ఆఫ్రికాలో కలిశారు. కట్టా ప్రణయ్ ప్రకాష్ అని చెప్పి మనం విన్నాం కదా. ఆ వ్యక్తికి ఈ కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అసలు ఈలో మొత్తం మద్యం కుంభకోణం విషయంలో ఈ కిరణ్ కుమార్ రెడ్డిది కీలక పాత్ర. వాస్తవంగా ఈ వ్యవహారంలో ఆల్రెడీ కట్టా ప్రణయ్ ప్రకాష్ గురించి మాట్లాడుకున్నాము, కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడినాము. ఇంకా వేరే అతను వచ్చి సైమన్ అనే వ్యక్తి, ఇంకా 4వ వ్యక్తి వచ్చి పురుషోత్తం. ఈ పురుషోత్తం వచ్చి హైదరాబాద్కి సంబంధించిన అతను. వీళ్ళు నలుగురు కీలక పాత్రధారులు. చదువుకున్న వారిని వైసీపీ వారు మద్యం కుంభకోణం అనేది బూచిగా చూపించి ఆ రూంపులోకి లాగేశారు. ఈ మొత్తం లింక్ ఎట్లా టచ్ అయిందంటే రాజకేశ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరి బంధువు అని చెప్పి మీడియా సమావేశంలో మనం ఈయన మాట్లాడిన విషయం మనం చూసాం. మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి చెప్పిన విషయం మనం అయితే గమనించాం. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు రాజకేశ్ రెడ్డి. ఇతన్ని ఏ విధంగా అపాయింట్మెంట్ చేశాడు? ఐటీ సలహాదారుడిగా అపాయింట్మెంట్ చేసేసాడు రాజకేశ్ రెడ్డి. ఈ ఐటీ సలహాదారుడు ఏంది, మద్యం కుంభకోణం ఏంది, ఇది సామాన్యంగా ఉండదు వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి బాటిల్ని మేము క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి మేము తీసుకుంటాము, ఏడ కుంభకోణం జరుగుతుందని చెప్పినాడు కదా. ఇందుకు ఆయన కాన్ఫిడెన్స్ ఏంది? ఐటీ విద్యార్థులు ఎక్కడైతే ఖరగ్పూర్లోను అదేవిధంగా మెడ్రాస్లో చదివినారో వీళ్ళు ఫౌండేషన్ లెవెల్లో ఏం చేస్తూ వచ్చారు. ఈ మనం చెప్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి ఆయన ఒక కానిస్టేబుల్ కొడుకు, 2015లో పాస్డ్ అవుట్ ఐఐటి ఖరగ్పూర్ నుంచి. ఆయన ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉంటుంది కదా, అక్కడికి వచ్చి సమావేశంలో మాట్లాడుతూ నేను 7 రాష్ట్రాల్లో నేను నడుపుతున్నాను, నా యొక్క సంస్థలు నడుపుతున్నాను, దాదాపు కోట్లు సంపాదిస్తున్నాను అని చెప్పినాడు. అందరూ నమ్మే విధంగా 10 లక్షలు డబ్బులు కూడా ఇచ్చాడు. ఏది ఐటీకి సంబంధించి అక్కడ ఖరగ్పూర్కి డొనేట్ చేశాడు. ఆయన నమ్మి ఎవరైనా అంతే కదండి. సహజంగా విద్యార్థులు కానీ ఎవరైనా ఉద్యోగాలు ఆశపడాలనుకునే వాళ్ళు ఏమంటారంటే ఆ కాంటాక్ట్ తీసుకొని సార్ నాకు ఏదైనా అవకాశం ఉంటే ఏంటి సార్ అని చెప్పి అడిగిన వాళ్ళు కట్టా ప్రణయ్ ప్రకాష్, సైమను, పురుషోత్తం వీళ్ళందరినీ మానిటర్ చేసి వీళ్ళని కూడా మద్యం కుంభకోణంలోకి తీసేసుకున్నాడు. ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన ఏమనుకున్నాడు, నెక్స్ట్ 20-30 ఏళ్ళు ఎటు తిరిగి ప్రభుత్వం ఇట్లా ఉంటుంది, బ్రాండ్ అసలు అంతా ప్రభుత్వం మనం స్పాన్సర్ చేస్తుందని చెప్పి వాళ్ళు కన్ను మిన్ను తెలుగుంటున్నారు పాపం. మొత్తం మీద ఈయన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారంటే ఈ రాజకేశ్ రెడ్డి ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి డిస్టిలరీస్ నుంచి వచ్చే డబ్బుల్ని వాటి మొత్తం ఏ డిస్టిలరీస్కి ఇవ్వాలా. కొన్ని డిస్టిలరీస్ ఉంటాయండి, వాళ్ళు ప్రభుత్వానికి పూర్తిగా ఏదైతే లంచం రూపంలో ఇవ్వరు, లేకుంటే వచ్చిన లాభంలో ఎక్కువ డబ్బులు ఇవ్వరు అనేది ఉంటుంది కదా. అటువంటి వాళ్ళకి క్యాన్సిల్ చేసేసి ఎవరైతే అధిక మొత్తంలో డబ్బులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే ఎక్కువ అమ్మే విధంగా ఆ కంపెనీలతో టచ్లో ఉండమని చెప్పి ఈ కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి అది మానిటర్ చేస్తూ వచ్చాడు. తర్వాత దశలో మనం కట్టా ప్రణయ్ ప్రకాష్ ఎవరైతే మనం సౌత్ ఆఫ్రికాలోను దుబాయ్లోను ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అదేవిధంగా రాజకేశ్ రెడ్డితో పాటు ఇతను కట్టా ప్రణయ్ ప్రకాష్ వ్యవహారం ఏంది, ఈ డిస్టిలరీస్ నుంచి వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోయి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఉన్నదో అతి సమీపంలో ఒక పెద్ద ఫ్లాట్ తీసిచ్చి అక్కడ కూర్చొని పెట్టినారు ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ని. ఆయన ఏం చేస్తాడు, మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులన్నీ, డిస్టిలరీస్ నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ ఎత్తిపెట్టి ఆడ స్టోర్ చేస్తూ ఉంటాడు. ఆయన అక్కడ కాపలాదారుడు అక్కడ. తర్వాత ఈ సైమును, ఈ హైదరాబాద్కి సంబంధించిన పురుషోత్తం వీళ్ళు ఏంటంటే ఈ డెలివరీ బాయ్స్ లాగా, అంటే చదువుకున్నారు అంటే లేదో బైకుల్లోనో కార్లోనో పోయి డెలివరీ చేసేది కాదు, దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ దగ్గరికి డబ్బులు ఏ విధంగా చేరాలా, ఎవరి ద్వారా కొరియర్ బాయ్స్ ద్వారా పంపించాలని చెప్పి వీళ్ళు సీదా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఇది హై టెక్నాలజీకి సంబంధించి. అందుకు విద్యార్థులను సైతం ఈ దీంట్లోకి రుచుల్లోకి లాగేశారు వీళ్ళకి సంబంధించి. ఇదంతా ఎవరంటే ఐటీ సలహాదారుడు. మంచి పని చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రశంసలు అందుకున్నాడు ఈ ఐటీ సలహాదారుడు. మనం చూస్తే గతంలో ఒక 120-130 మందికి పైన సలహాదారులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే మెదడు లేదా,
లేకుండా ఉంటే ప్రతి ఆయన ఉన్నటువంటి మెథడ్లో పూర్తిగా నేను ఏ విధంగా డబ్బులు రాష్ట్ర నలుమూల నుంచి డబ్బులు లాగలేను, నువ్వు ఖచ్చితంగా ఈ వ్యవస్థను నువ్వు నిర్వీర్యం చేసి దాంట్లోంచి హై ప్రొఫెషనల్గా డబ్బులు లాగేసి అని చెప్పి అందుకు పెట్టినట్టున్నది ఈ ఐటీ సలహాదారుడు అయినటువంటి రాజకేశ్ రెడ్డి. ఈయనైతే ఈయన బాధ్యత సక్రమంగా నిర్వర్తించాడు. కర్మగాలు వాళ్ళ ప్రభుత్వం ఓడిపోయింది కానీ ఈ కుంభకోణం ఎప్పుడు బయటకు వచ్చేదే కాదు. ఈయన సక్రమంగా నిర్వర్తించాడు. ఐటీ విద్యార్థులను పెట్టడం ఏంది, వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వచ్చి క్లారిటీగా సార్ ఈ మాదిరి చేశాము అని చెప్పి చెప్తున్నారు, నిజాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడున్న వాళ్ళు నిందితులే నిజాలు ఎవరు ఒప్పుకోవట్లేదని విచారణలో తెలియదు. తప్పించుకొని తిరుగుతున్నాడు, ఒక సైమన్ మాత్రమే తప్పించుకొని తిరుగుతున్నాడు. మిగిలిన ముగ్గురు కూడా సిట్ ఆధీనంలోనే ఉన్నారు. సిట్ అడిగిన ప్రశ్నలు ఖచ్చితంగా జవాబు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా కూడా వీళ్ళు ఐఐటీలో చదివి ఉండొచ్చు కాక సిట్ అధికారుల్లో వాళ్ళ చదువులు, వాళ్ళు ఇటువంటి క్రిమినల్స్ కానీ ఇటువంటి ఆర్థిక దోపిడీదారులు కానీ ఎంతమందిని చూసింటారో. ప్రతిదీ వాళ్ళు అబద్ధం చెప్పాలంటే ఇట్లా తీసి పేపర్ డాక్యుమెంటేషన్ చూపించుంటారు. వీళ్ళ పని అంతా ఏంది, వీళ్ళ నలగరల పని షెల్ కంపెనీలు క్రియేట్ చేయడం, ఆ డబ్బుల్ని షెల్ కంపెనీలకు పంపించడం, దాని తర్వాత మళ్ళీ ఒక ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ని మళ్ళీ క్రియేట్ చేయడం. చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళది ఫింగర్ ప్రింట్ తీసుకొని వాళ్ళ పేరు మీద వాళ్ళ ప్రూఫ్ మీద బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడం, ఆ బ్యాంకులకు డబ్బులు మళ్ళించడం, అక్కడి నుంచి క్యాష్గా మార్చుకోవడం, హవాలా విదేశాలకు పంపించడం, అక్కడి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలకు కానీ ఆయన అనున్యాయుల ఖాతాలకు కానీ విదేశాల నుంచి వైట్ మనీ లాగా పంపించడం. ఈ మొత్తం వ్యవహారం ఈ నలుగురు విద్యార్థులు ఏదైతే ప్రస్తుతానికి ఉద్యోగంలో ఉన్నారో, అక్కడ బ్రాండెడ్ చదువులు చదువుకున్నారో వాళ్ళ పరిధిలోనే ఉండేది. ఆ విధంగా డబ్బులు సంపాదించేవాళ్ళు, దండుకునేవాళ్ళు. 100% అండి. ఇప్పుడు ఆల్రెడీ 90% కేసు సాల్వ్ అయింది, నెక్స్ట్ 10% ఉన్నది అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది మాత్రమే తరువాయి. అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్టు క్లారిటీకి వచ్చేసింది. కాకుంటే ఏంటంటే సెంట్రల్ నుంచి పర్మిషన్ కావాల్సి వస్తుంది. పర్మిషన్ ఏం అవసరం లే, ఖచ్చితంగా ఇది సెక్యూరిటీకి సంబంధించి కాబట్టి వాళ్ళకు ఒక మాట చేరవేయాలి. రెండోది గవర్నర్కి చెప్పాలా, ఇది సార్ ఈ మాదిరి అరెస్ట్ చేస్తున్నాము అని 41A నోటీస్ తీసుకొని వాళ్ళ దగ్గర గవర్నర్ దగ్గర. పార్టీ నేతలందరూ గవర్నర్ని కలిసినట్టు మనకు సమాచారం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వల్ల వేస్తూ ఉంటాడు కదా, ఆయన నేను మద్యం కుంభకోణం కేసులో లేను అనే మాట ఎక్కడ అనలా. కాకుంటే ఏదో కృష్ణమోహన్ రెడ్డి గారి కూతురికి పెళ్ళంట, ధనంజయ రెడ్డి కూతురు పెళ్ళిళ్ళు ఏందో, ఈ బాధలేందో, వాళ్ళ కూతురు పెళ్ళి అయితే వదిలిపెట్టాలా. ఆ రోజున ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే కేసీఆర్ ఏం చేశారు మనం చూడాల, రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా ఇరికించి, ఏది వాళ్ళ ఫోన్ ట్యాపులు చేసి మరి ఇరికించి వాళ్ళ కూతురు పెళ్లి కూడా పానీకుంటా చేసి 1 గంట 2 గంటల పర్మిషన్ తీసుకొని కోర్టు దగ్గరికి పోయి అది చెప్పుకొని బయటకు వచ్చి ఆ పెళ్లిలో రేవంత్ రెడ్డి గారు గుక్కబెట్టి ఏడ్చాడు. మన చూడాల ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటాడు రేవంత్ రెడ్డి, 1కి 2 సార్లు తప్ప ఎక్కడ ఆయన కంటక నిలబెట్టినా మన చూడాల. అప్పుడు వాళ్ళ కూతురు పెళ్ళి అయితే వదిలిపెట్టాలనా, రేవంత్ రెడ్డి గారికి కూడా 2 గంటల 3 గంటల టైం ఇచ్చింది, మళ్ళీ సరెండర్ అవ్వాల్సి వచ్చింది. ఈయనకు కూతురు పెళ్ళిళ్ళంట. కృష్ణమోహన్ రెడ్డి అయితే అసలు ఆయన అమాయకత్వం ఏందో అని ఇది అని చెప్పి కృష్ణన్న అని చెప్పి మొన్న కూడా అన్నాడు. ఏది మొన్న మీడియా సమావేశంలో మద్యం కుంభకోణానికి సంబంధించి కాకుండా కూడా అదే కృష్ణమోహన్ రెడ్డి ఉగ్రవాదులకి ఈడ ఆశ్రయం కల్పించే విధంగా ఫేక్ ఆధార్ కార్డులన్నీ క్రియేట్ చేసి, ఫేక్ అడ్రస్లన్నీ క్రియేట్ చేసి ఆ విధంగా పంపించాడు కృష్ణమోహన్ రెడ్డి. ఏది మౌనిక బేడీకి సంబంధించి భారతదేశానికి ఏదైతే ముప్పు వాటిల్లే విధంగా ఇన్ని వాటిల్లో దూరినాడు కృష్ణమోహన్ రెడ్డి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మాత్రమే తరువాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్మినా కూడా జైలుకు పోవడం ఖాయము, దరిద్రం పట్టినట్టే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే. అదండి వాస్తవం. చూశారు కదా వీడియో. మద్యం కుంభకోణం కేసులో కొత్త మలుపులు అయితే తిరుగుతుంది. మరి ముఖ్యంగా ఐటీ విద్యార్థులు కూడా దాంట్లోకి వెలుగులోకి వచ్చారు. అయితే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారని మనకు వచ్చిన సమాచారం. నెక్స్ట్ వీడియోలో మనం అరెస్ట్ అవుతున్నాడా కాదా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.